పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తుంది. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ హైదరాబాద్ మార్కెట్లో 10,000 రూపాయలు పెరిగి 1,85,000 రూపాయలకు చేరింది. కేజీ సిల్వర్ కూడా 4 లక్షల రూపాయల పైనే పలుకుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో 1,36,000 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ నెల రోజుల్లోనే దాదాపుగా 20% పైగా పెరిగింది. ఇక పేదలు, సామాన్యులే కాదు, ధనవంతులు కూడా బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ ప్రైస్ దూసుకుపోతా ఉంది. ఔన్స్ గోల్డ్ 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ అంతర్జాతీయ మార్కెట్లో $5,585 దాటిపోయింది. 2026 డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ $5,000 దాటవచ్చు అనే అంచనాలు ఇచ్చిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కూడా తాజాగా అంచనాలు సవరించుకున్నాయి. 2026 డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ $6,500 దాటిపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. తాజాగా సిల్వర్ కేజీ 4 లక్షల రూపాయలు దాటిపోయింది. ఔన్స్ సిల్వర్ $130 దాటి సరికొత్త రికార్డులను సృష్టించింది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయి అనే దాని మీద రకరకాల అంచనాలు వెలువడుతున్నప్పటికీ ఎవరూ ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సంస్థల అంచనాలే తలకిందులవుతా ఉన్నాయి. బంగారం, వెండి ధరలు రోజు రోజుకు ఎగబాకుతూ ఉన్నాయి. బంగారం ధర గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాములకి 26,000 రూపాయలు పెరిగిపోయింది. ఇక వెండి చూసుకుంటే కేజీ వెండి వారం రోజుల్లోనే 90,000 రూపాయల పైగా పెరిగి కేజీ 4 లక్షల రూపాయలు దాటిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే కేజీ వెండి 6 లక్షల రూపాయల మార్కును కూడా దాటవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాత రచయిత కియోసాకి తన మాటల్లో ఇలా అన్నారు: ఔన్స్ గోల్డ్ 27,000 రూపాయలు దాటిపోవచ్చు అని. అయితే అది ఎప్పటికీ, ఏ సంవత్సరం నాటికి అనే దానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అంటే తులం బంగారం 9 లక్షల రూపాయలు కూడా దాటిపోయే అవకాశం ఉంది అనే అంచనాలు విడుదలవుతా ఉన్నాయి. తాజాగా రూపాయి డాలర్తో పోల్చుకున్నప్పుడు జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఒక అమెరికా డాలర్కి 92 రూపాయలు ట్రేడ్ అవుతా ఉంది. మరొక వైపు ఇరాన్పై అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు అనే అంచనాలు 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల రూపాయలు దాటడానికి ఇంధనాన్ని నింపుతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం, వెండి ధరలు కొంతమేర పెరిగినా ఆ తర్వాత భారీగా కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది అనే ఆందోళన కూడా నెలకొంది.